ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు దర్శన్ యూస్ఫుల్ టెక్నాలజీ. పదండి ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియోలో కంప్యూటర్లో ఉన్న యూట్యూబ్ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జీసస్ క్రియేషన్స్ చేశాను కనబడుతుంది కదా, అలా మీ ఛానల్ మీరైతే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే యూట్యూబ్ గురించి మొత్తం యూట్యూబ్లో టైటిల్ ఏంటిది అనేది వాటి వీడియోలో అయితే చెప్తాను. తర్వాత మీరు హోమ్కి రండి. హోమ్కి వచ్చిన తర్వాత మీరు సెర్చ్ చేసి చూసే అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. తర్వాత ఇప్పుడు ఎలా వీడియోలు క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ వీడియోనా గో లైవ్ అని మీరు క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ యూట్యూబ్ యాప్స్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ కిడ్స్, క్రియేటర్ అకాడమీ, యూట్యూబ్ ఫర్ ఆర్టిస్ట్, ఇవన్నీ ఉంటాయి. నోటిఫికేషన్స్ అంటే ఏంటంటే మనం పంపిస్తాం, మనం ఏదైనా వీడియో పెట్టామనుకోండి, వేరే వాళ్ళు పెడతారు కదా, వేరే ఛానల్కి మనం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తాం కదా, ఆ ఛానల్ నుంచి వచ్చే వీడియోలన్నీ ఇక్కడ నోటిఫికేషన్ బార్లో కనపడతాయి అనమాట. ఇప్పుడు మన ఛానల్లోకి ఎలా వెళ్ళాలంటే ఇలా క్లిక్ చేసుకొని ఇలా వెళ్ళచ్చు. ఇలా వెళ్ళగానే మన ఛానల్లోకి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత ఇప్పుడు ఎలా ఛానల్స్ మార్చుకోవాలి, ఇక్కడ స్విచ్ అకౌంట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు వేరే ఛానల్ మార్చుకోవచ్చు. తర్వాత వేరే ఛానల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలా మార్చుకున్నామంటే ఇప్పుడు వేరే ఛానల్కి వెళ్ళిపోతుంది. చూసారా, జీసస్ క్రియేషన్స్ చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం అదే ఛానల్ కూడా తిరిగి వెళ్ళిపోవచ్చు. అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ అకౌంట్ క్లిక్ చేసి తర్వాత ఆల్ అంటే అన్నీ వచ్చేస్తాయి అనమాట. మనం చూసి ఇక్కడ అన్బాక్సింగ్ మనం క్లిక్ చేసామంటే అన్బాక్సింగ్ మాత్రం వచ్చింది అనమాట. తర్వాత మనం చూసే వస్తాయి మొబైల్ ఫోన్స్, తెలుగు సినిమాస్, కామెడీ, క్రికెట్, దీవాలి, థ్రిల్లర్స్, గోల్డెన్ రెట్వెరీ, మనం చూసే వస్తాయి అనమాట. టైం ల్యాప్స్ ఫొటోస్. తర్వాత ఇక్కడ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళామంటే ఇక్కడ ట్రెండింగ్ అని కనబడుతుంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. ఇదైతే ట్రెండ్ అవుతుంది, మాస్టర్ అఫీషియల్ టేజర్. తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ వీటికి సబ్స్క్రైబ్ చేయమనిద్ది. అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కావాలంటే, అందరు యూట్యూబర్స్ ఉంటారనమాట. మనం హిస్టరీలోకి కానీ వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనం ఫస్ట్ చూస్తుంటాం కదా ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. మనం చూసిన వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత యువర్ వీడియోస్లోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మన యూట్యూబ్ స్టూడియో ఛానల్ వీడియోస్ అంటే యూట్యూబ్ స్టూడియో లాగే ఉంటుంది, బట్ ఇది కూడా యూట్యూబ్ స్టూడియోనే, మన ఛానల్ అనమాట. మన వీడియోస్ అన్నీ ఉంటాయి. నేను ఇప్పటికీ 5-6 వీడియోలు అప్లోడ్ చేశాను, ఇది 6ది అనుకుంటున్నాను. మళ్ళీ మనం బ్యాక్ వచ్చామంటే ఇలా వచ్చేసిద్ది అనమాట. మళ్ళీ హోమ్లోకి వెళ్ళచ్చు. ఇప్పుడు నేను త్వరలోనే ఈ వీడియో పెట్టబోతున్నాను, ట్యూబ్ బడ్డీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. ట్యూబ్ బడ్డీ చాలా ఇంపార్టెంట్ యూట్యూబర్స్కి. మామూలుగా యూట్యూబ్ చూసుకుంటున్నారంటే అది అనవసరం. తర్వాత మూవీస్లోకి వెళ్ళాలనుకోండి, మూవీస్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి అన్నిటికీ డబ్బులు కట్టాలన్నమాట, అది పేమెంట్. మళ్ళీ ఇప్పుడు మనం ఛానల్కి వెళ్ళిపోవచ్చు. ఛానల్కి వెళ్ళిపోయి మనం మళ్ళీ హోమ్కి వచ్చి ఇక్కడ మనం వీడియోస్ చూసుకోవచ్చు. ఇక్కడ లేటెస్ట్ యూట్యూబ్ పోస్టులు అనమాట. తర్వాత మనం మన ఛానల్కి కానీ ఒకసారి వెళ్దాం. యువర్ ఛానల్ క్లిక్ చేశారంటే మన ఛానల్కి వెళ్ళిపోతాం. హోమ్ ఇది, వీడియోస్, ప్లేలిస్ట్ ఉంటాయి, ఛానల్స్, డిస్కషన్, అబౌట్. అంటే ఇక్కడ క్లిక్ చేస్తామంటే ఛానల్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని వ్యూస్ అన్నీ వస్తాయి. ఇక్కడ కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేసామంటే ఛానల్ మార్చుకోవచ్చు. అది మళ్ళీ యూట్యూబ్ స్టూడియోకి ఓపెన్ అయితే మీరైతే మార్చుకోవచ్చు. మేనేజ్ వీడియోస్లోకి వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం వీడియోస్ని మేనేజ్ చేసుకోవచ్చు, ఇక్కడ డిలీట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అన్నీ యూట్యూబ్ స్టూడియోనే. ఇంకా ఏమన్నా మనకు సంబంధించింది ఫోటో మార్చుకోవాలంటే అక్కడ ఒక సింబల్ ఉంది కదా, మళ్ళీ వెళ్ళిపోయి మేనేజ్ వీడియోస్లోకి వెళ్ళి ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ వ్యూ ఛానల్ ఆన్ యూట్యూబ్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేశారంటే ఫోటో ఐకాన్తో మార్చుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే తర్వాత చూసుకుందాం అనే మనం వీడియో కింద క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు నేను ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను. ఈ వీడియో ఓపెన్ చేయగానే ఇక్కడ ఉంటుంది, ఇలా క్లిక్ చేసి అది మీరు ప్లేలిస్ట్గా కూడా చేసుకోవచ్చు, వాచ్ లేటర్గా కూడా ఇవ్వచ్చు. నేనైతే ఇవ్వట్లేదు ఇప్పుడు. యూట్యూబ్ బడ్డీ వల్ల లాభం ఏంటంటే, ఇప్పుడు నేను సపోజ్ ఈ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఛానల్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ ఛానల్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. యూసర్ 44 టోటల్ వ్యూస్ అనమాట. ఈ వీడియోకి 18.9 మిలియన్ అంట ఈ ఛానల్ వ్యూస్. మీరు ఎక్కడైతే చూడొచ్చు. అనలిటిక్స్ కూడా వస్తాయి అన్నమాట.